నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని వార్తలు మనం గమనించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణ వచ్చినటువంటి వార్తలను చూసుకున్నట్లయితే బ్యానెట్ అని చూడొచ్చు. యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ అంటూ కూడా క్లియర్ కట్గా చూడొచ్చు. ఇరాన్ ధాటికి చేతులెత్తేసిన డొనాల్డ్ ట్రంప్ అలాగే 5 రోజుల పాటు వార్ విరమిస్తూ ప్రకటన చేసినట్టు ఇక్కడ వార్త చూడొచ్చు. ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, చమురు క్షేత్రాలపై 5 రోజుల వరకు దాడులు చేయబోమని వెల్లడించారు. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయన్న అధ్యక్షుడు, అలాగే మా హెచ్చరికలతోనే ట్రంప్ వెనక్కి తగ్గారంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. తమతో ట్రంప్ ఎలాంటి చర్చలు జరపలేదని వెల్లడి, అలాగే ఏదైతే చర్చలు జరగలేదన్న ఇరాన్ వ్యాఖ్యలపై ట్రంప్ కౌంటర్ ఇచ్చాడు. తమతో ఒప్పందానికి తహతహలాడుతున్నారని వెల్లడి, ట్రంప్ విరమణ ప్రకటనను పట్టించుకోకుండా ఇరాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. దానికి సంబంధించి వార్త చూడొచ్చు మనం. ఏదైతే ఇరాన్తో యుద్ధం అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఓ పీడకలను మిగిల్చిందా అంటే, ఎదుటివారి శక్తి సామర్థ్యాలను అంచనా వేయడంలో ట్రంప్ తప్పులో కాలేశారా అంటే, ముందు వెనక ఆలోచించకుండా ఇరాన్పై కత్తి దూయడం ట్రంప్కే బ్యాక్ ఫైర్ అయ్యిందా అంటే, వెంట వస్తాయనుకున్న నాటో దేశాలు వేరుపడటం, మధ్యలో మమ్మల్ని లాగి నాశనం చేస్తున్నారంటూ గల్ఫ్ దేశాలు మండిపడటం, యుద్ధంపై స్వదేశంలోనే విమర్శలు పెరగడం, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ యావత్ ప్రపంచ దేశాలు అమెరికాను దోషిగా చూడటం, అన్నింటికీ మించి గత 25 రోజులుగా ఎంత ప్రయత్నించినా ఇరాన్ మీద పై చేయి సాధించలేకపోవడం, వెరసి ట్రంప్ పేచేమూడు అన్నారా? ఇరాన్పై యుద్ధంలో అధ్యక్షుడు చేతులెత్తేశారా? 5 రోజుల యుద్ధ విరామంపై తాజా ప్రకటనను చూస్తే ట్రంప్ తోక ముడిచినట్టే కనిపిస్తుందంటూ కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక మరొక వార్త చూసుకున్నట్లయితే, కోవిడ్ లాంటి స్థితికి సిద్ధం కావాలంటూ కూడా భారత ప్రధాని నిన్న ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడినటువంటి అంశం. పశ్చిమాసియా యుద్ధంతో ఈ వేసవిలో భారత్కు సవాలే, చర్చలు దౌత్య మార్గాలే యుద్ధ ముగింపునకు పరిష్కారం అంటూ కూడా లోక్సభలో ప్రధాని ప్రకటన చేసినటువంటి అంశం చూడొచ్చు. ఇక మరొక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. మాది నిర్మాణం, మీది విధ్వంసం అంటూ కూడా నిన్న శాసనసభలో మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినటువంటి సందర్భం. దానికి సంబంధించి క్లియర్ కట్గా మనం వార్త చూడొచ్చు. అన్ని వర్గాలను వంచిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు భరోసా, పంట బోనస్, బీమా ఆగిందెందుకు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ కోసం లక్షలాది మంది ఎదురుచూపు, అలాగే దానిపై రాష్ట్రంలో ఎక్కడైనా చర్చకు మేము సిద్ధమే అంటూ కూడా చెప్పినటువంటి అంశం. 1.62 లక్షల కొలువులు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా మీరిస్తామన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మీరు పూర్తి చేస్తామన్నటువంటి 18 ప్రాజెక్టులు ఏమైనాయి? యంగ్ ఇండియా స్కూళ్లలో 1000 కోట్ల స్కాము, అలాగే మంత్రుల సెగ్మెంట్లలో 4.96% ఎక్సిస్కు ఖరారు అంటూ కూడా చెప్పినటువంటి అంశం. దీనిపై సిట్ లేదా ఏసీబీతో దర్యాప్తు జరిపించినట్టు కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం. అసెంబ్లీలో అసలు మాజీ మంత్రి హరీష్ రావు ఏం మాట్లాడారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాహుల్ గాంధీ మాట నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెస్కు ఓటేసినటువంటి నిరుద్యోగికి ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ పాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెస్కు ఓటు వేసిన నిరుద్యోగికి ఎంత కష్టం అంటూ కూడా శ్రీశ్రీ ఉంటే ఇప్పటి పరిస్థితిపై ఇలా కవిత రాసేవాడేమో అంటూ కూడా హరీష్ రావు నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించి మనం క్లియర్ కట్గా వార్త చూడొచ్చు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ రాష్ట్రం బాగుండాలి. మీరు మమ్మల్ని ఓడించారు సరే, కానీ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, అభివృద్ధిని ఓడించకండి. చరిత్ర ఎప్పుడు నిర్మాణాన్ని గుర్తుపెట్టుకుంటుంది, గౌరవిస్తుంది, విధ్వంసాన్ని క్షమించదంటూ కూడా హరీష్ రావు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి అంశం. ఖచ్చితంగా శిక్షిస్తుంది. మీరు సృష్టించినటువంటి ఈ వినాశనం రేపు మిమ్మల్నే కబలిస్తుంది, రాష్ట్ర ప్రజలకు శాపమవుతుంది. ఇప్పటికైనా అబద్ధాలు ఆపేసి అభివృద్ధి వైపు అడుగులు వేయనంటూ, లేదంటే మిమ్మల్ని క్షమించారంటూ కూడా నిన్న హరీష్ రావు చెప్పినటువంటి సందర్భానికి సంబంధించి చూడొచ్చు. మరొక వార్త చూసుకున్నట్లయితే, 6 గ్యారెంటీలపై ప్రైవేటు మెంబర్ బిల్లు, అసెంబ్లీలో అభయహస్తం బిల్లు పెడతాం, అనుమతి ఇవ్వండి, స్పీకర్ ప్రసాద్కు నోటీసులు అందజేసినటువంటి బీఆర్ఎస్ బృందం. ఈ బృందంలో ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఉన్నారు. ప్రైవేటు బిల్లుపై సోమవారం బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో కలిసి స్పీకర్ను కోరుతున్నటువంటి కేటీఆర్ అంశం సంబంధించి ఇక్కడ ఫోటో వార్త చూడొచ్చు. ఇక్కడ మరొక వార్త చూసుకున్నట్లయితే, ప్రాణాలు పోతున్నా పట్టదా, ఏప్రిల్ 9లోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సిందే అంటూ కూడా వార్త చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పినటువంటి హైకోర్టు, ఏదైతే హైకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, అక్కడ ప్రాణాలు పోతున్నా కూడా మీకు పట్టదా, ఏప్రిల్ 9లోగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సిందే అంటూ కూడా సర్కారుకు హైకోర్టు అల్టిమేటం జారీ చేసినటువంటి అంశం. రిటైర్మెంట్ ప్రయోజనాలు మీ సొంత డబ్బా అంటూ కూడా అడిగింది కోర్టు.
అది ఉద్యోగుల కష్టాజీతమని మీకు తెలియదా అంటూ కూడా ప్రశ్నించింది. అంతేకాకుండా బకాయిలు చెల్లించాలని ఆదేశించిన కదలరా అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయినటువంటి అంశం. నత్తనడకలా వ్యవహరిస్తే ఇక ఉపేక్షించేది లేదంటూ కూడా సీరియస్ అయినటువంటి అంశం. ఏప్రిల్ 9 వరకు గడువు ఇస్తున్నాం, ఇదే చివరిసారి అంటూ కూడా హైకోర్టు సీరియస్ అయింది. కాంగ్రెస్ సర్కారు పైన నిధుల సాకు చూపకుండా చెల్లించాలంటూ కూడా హైకోర్టు క్లియర్ కట్గా చెప్పింది. ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చే వరకు విచారణ వాయిదా. వర్చువల్గా హాజరైన సుల్తానియాపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సంబంధించి వార్త చూడవచ్చు. ఉద్యోగులు సమస్యలు తీర్చేదెప్పుడు, రిటైర్మెంట్ బకాయిలు చెల్లించేదెప్పుడు, కొత్త పిఆర్సీ 5 డిఏలు ఇంకెప్పుడు ఇస్తారు? అసెంబ్లీలో గలమెత్తిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ సభను బహిష్కరించినటువంటి ఏదైతే కాంగ్రెస్ సర్కారు తీరు పట్ల బీఆర్ఎస్ సీరియస్ అయి వాకౌట్ చేసి బయటకు వచ్చినటువంటి అంశం. ఈ అంశాలకు సంబంధించి అన్నిటి కూడా ప్రస్తావించండి, పరిష్కరించండి, లేకపోతే మేము వాకౌట్ చేస్తామంటూ కూడా వాకౌట్ చేసినటువంటి అంశం. దానికి సంబంధించి కరెక్ట్గా మనం వార్త చూడొచ్చు.